స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తుండటంతో రాష్ట్ర రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి. దీనికి సంబంధించి ఎవరి ప్రయత్నాలు కూడా వాళ్ళు చేస్తున్నారు. గెలిపే లక్ష్యంగా ముందుకు పోతున్నటువంటి తరుణంలో ప్రతిసారి ఎన్నికల ఎజెండాగా మారుతున్నటువంటి బీసీల అంశమే ఈసారి కూడా ప్రధాన అంశంగా మారుతున్నటువంటి తరుణంలో సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి బీసీలకు సంబంధించి పలు ఆసక్తికర చర్చలకు దారితీసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి బీజేపీ నేతల్లో కూడా మిశ్రమ స్పందన లభిస్తుంది. ప్రస్తుతానికి ఇక్కడ మాజీ ఎంపీ అలాగే ఇక్కడ కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేస్తూ రిటైర్డ్ అయ్యారు. దేశంలోనే మొదటి పిహెచ్డి సాధించినటువంటి గిరిజన మేధావిగా ప్రశంసలు అందుకుంటున్నటువంటి సీతారాం నాయక్ గారు ప్రస్తుతానికి మనతో ఉన్నారు. ఒక్కసారి ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారితో మాట్లాడదాము. బీజేపీ నేతల ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, సీఎం రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపై వారి స్పందన ఎట్లా ఉంటుందో ఒక్కసారి బీసీ అంశంపై కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. ఇప్పటి వరకు కొంత రాజకీయ సమీకరణలు వచ్చేసరికి మనకు ఎన్నికల ఎజెండాగా కూడా ఈ బీసీల అంశమే ఎప్పటికీ ఉంటున్నటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి సార్. దీనిపై రేవంత్ రెడ్డి సీఎం గారు చేసినటువంటి వ్యాఖ్యలు మీరు ఎట్లా చూస్తున్నారు? అసలు ఇది ఏ సందర్భంలో ఏ ఆలోచనలతోటి ఇక్కడ బీసీల అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారనుకోవచ్చు? 42% రిజర్వేషన్లు కూడా ప్రకటించాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నటువంటి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో మీ ఆలోచన విధానం ఎట్లుంది? ఇది ఎట్లాంటి పరిస్థితులకు దారితీయబోతుంది? ముందుగా నేను మీతో విన్నవించుకునేది ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి వాళ్ళలో బీసీ శాతం ఎక్కువగా ఉన్నటువంటి సంగతి అంతే తెలుసు. ఈవెన్ తెలంగాణలోనే మొన్న జరిగినటువంటి కులగణనలో 56.4% ఉందనేది నిర్ధారించింది. దాదాపు ఇదే ప్రతి చోట దేశంలో వాళ్ళే ఉన్నారు. బీసీలకు ఒక ప్రత్యేకమైనది రాయితీ ఇచ్చి వాళ్ళని అభివృద్ధి పరచడంలో ఎవరికి సందేహం ఉండదు, ఎవరికి ఏమీ లేదు, చేయవచ్చు. కానీ దాని చిత్తశుద్ధి ఉండాలి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం వచ్చేటప్పుడు కేసీఆర్ గారి మీద ఏదైతే కోపం ఉందో, కేసీఆర్ గారు చేసినటువంటి ద్రోహమో, కేసీఆర్ చేసినటువంటి తెలంగాణకు మోసమో, గిరిజనులకు ఆదివాసులకు ఏ రకమైనటువంటి మోసం చేశారో ఆ మోసాన్ని భరించలేక మళ్ళీ వస్తే మేము ఇక్కడ తెలంగాణలో మా బతుకులు ఆంధ్ర పరిపాలన కంటే చండాలంగా ఉంటుందన్న ఉద్దేశంగా రేవంత్ రెడ్డికి వేశారు. రేవంత్ రెడ్డికి వేయడానికి ఇంకొక కారణం ఉంది. రెండో కారణం ఏంటంటే మహా ఎక్కువ మాట్లాడాడు ఆయన. 420 పథకాలు 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నారో ప్రజలకు ఉంటుంది కదా. సరే, ఆ దరిద్రుడు పోతే పోయిండు, కేసీఆర్ అనే దరిద్రుడు పోతే పోయిండు. ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా పరిపాలించారు, కానీ ఇప్పుడు ఆయన ఇస్తున్నాడు కదా అని అతనికి ఓటేసి గద్దెనెక్కించారు. కానీ జరిగింది ఏంది? ఇప్పుడు వాళ్ళు చేయించుకున్న సర్వేలో, ఇది నేను చెప్పడం, వాళ్ళు చేసుకున్న సర్వేలో మీరు రేపు గ్రామీణ ప్రాంతాల్లో పోయి చేస్తే కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ 420 పథకాలు ఏవైతే ఉందో అటర్లీ ఫెయిల్ అయినాయి. ఉన్నకంటే పోయినడం మంచిదని ఒకసారి అంటాం కదా, అటువంటి భావన కలిగించే పరిస్థితిలో ఈయన ఉన్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుంది? స్థానిక ఎన్నికలు వస్తున్నాయి. 15-16 సంవత్సరాలు ప్రభుత్వం వచ్చి ఏర్పడింది. ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ గెలవాలంటే బీసీలే ప్రాముఖ్యం, ఎస్సీలే ప్రాముఖ్యం అన్న విషయం ఆయనకు తెలుసు. అయినా ఈ తెలంగాణలో ఉండేటువంటి ఓసీల శాతం అంతా కొడితే 10%. వీళ్ళ వల్ల ఏమవుతుందండి? ఏం చేయలేం. కానీ వీళ్ళని ఆకట్టుకుంటే ఏం చేయాలనేది ఇప్పుడు ఒక విచిత్రంగా, అంటే చాలా విచిత్రం అండి. ఈ దేశాన్ని 54 సంవత్సరాలు పాలించేది ఏకదాటికి కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో 44 సంవత్సరాలు పరిపాలించి ఇప్పుడు 1.5 year ఈయన పరిపాలిస్తున్నాడు. ఏదో వీళ్ళ కులాలు తెలియనట్టు, కులాలను వీళ్ళే కొత్తగా సృష్టించినట్టు, కులాలని దేవతలు సృష్టించి వీళ్ళ మీద ఈ గణన చేసినాం, అది ఎట్లా చేసినాం, దీని ఏదో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి, ఇది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి కులగణన చేసినందుకు ముఖ్యమంత్రికి అది ఆస్కార్ అవార్డు అదే. అవన్నీ నేను చెప్పలేను, అది ఏందో ఏమో ఎవరికి అర్థం కాదు. అది ఏం మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు? నేనేం అడుగుతున్నానంటే ఒకటే, రేవంత్ రెడ్డి గారు మీకు చిత్తశుద్ధి ఉంది, మీరు కులగణన చేసారు. ఏమంటారు? మా నాయకుడు రాహుల్ గాంధీ మాటే మాకు వేదవాక్యం. తప్పేం లేదు, ఎవరైనా మీరు పాటించవచ్చు. దాని నాయకుడు మేము ఎవరు ధిక్కరించే అధికారం లేదు. ఆయన ఏమంటున్నాడు పార్లమెంట్లో? మేము ఎందుకు కులగణన అడుగుతున్నాము? ఎవరెంత వారికి అంత వాటా. ఆ పని నువ్వు చేసినావని అక్కడ చేసుకొని ఆస్కార్ అవార్డు తీసుకున్నావు కదా. ఆస్కార్ అవార్డు తీసుకున్న రేవంత్ రెడ్డి గారు, నేను సూటిగా మీకు ఇప్పుడు మాలాంటి వాళ్ళు లెక్కలో ఉండమండి. ఈ దేశంలో మొదటి పిహెచ్డి తీసుకున్నా, 10 అవార్డులు తీసుకున్నా, తెలంగాణలో ఉద్యమ ఇది ఉన్నా, అది మాకు ఆ భగవంతుడు ఏమన్నా మా మీద అటువంటిది ఏమన్నా మాకు ఆ శాపాలు ఉన్నాయేం కానీ మేము లెక్కలు రాము.
ఈ ఆల్ రానోళ్ళు, ఈ తెలంగాణ దోచుకున్నోళ్ళు, తెలంగాణ ద్రోహులు రోజు టీవీలో కనబడతాడు. కానీ మాకెక్కడ ఉంది? మాకెక్కడ ఉంది చెప్పు? స్థాపం ఏముంది? మాకేముంది? మేము ఏం పాపం చేసినామని మేము చేయకూడదు. కానీ ఇటువంటి కూడా మాట్లాడకపోతే మేము తప్పవుతుంది. ఒక మేధావిగా, ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నట్టు నేను మాట్లాడకపోతే నాకు తప్పవుతుంది. నేను ఏమడుగుతున్నా డైరెక్ట్గా, మీరు తెలంగాణలో కులగణన చేసిండ్రు, దాంట్లో ఎస్సీలది 10% అంటున్నారు, 16% ఎస్సీలది అంటున్నారు, 11% ఎస్టీలది అంటున్నారు, 56.4% ఎవరిది అంటున్నారు? బీసీది అంటున్నారు కదా. మీకు చిత్తశుద్ధి ఉంటే దీనికే రాజ్యాంగ సవరణ అవసరం లేదు, చేయరు కూడా. రాజకీయ పదవులకు 42% ఇవ్వడానికి అవసరం లేదు. కానీ నీకు చిత్తశుద్ధి ఉండి నువ్వు మోడీ గారిని ప్రశ్నించే ముందు లేదా మోడీ గారిని నిందించే ముందు నీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ 56% ఉన్నటువంటి బీసీలకు 8 మంత్రులు పోతాయి. మీరు ఎంతమంది? ఇప్పుడు మీతో 15 మంది. మీకు ఎన్ని రావాలి? 2 పోస్టులు అవుతాయి, 1.5 పోస్టులు కాదు 2. ఏ మొగోడు నీ మంత్రిలో ఉన్నటువంటి ఈ దయగలిగినటువంటి మొగోడు ఎవడో ముందు రాజీనామా చేయించు. ఆ మిగిలిన ఇప్పుడు ఓబీసీలు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు 3 ఉన్నారు కదా బీసీలో, మిగిలిన 5 ఎవరికి ఇస్తావు? ఇయ్యవే. మిగిలిన 5 ఎవరు వస్తావు? ఇస్తే నీకు నిజాయితీ ఉన్నట్టు, నువ్వు నిజంగా అరే కమిట్మెంట్తో పనిచేస్తున్నావు. నీ చేతిలో ఉన్నది నువ్వు చేయకుండా పోయి నువ్వు పార్టీని నిందిస్తే దేంతో కొడతారు నిన్న ఆడ? ఏమి పద్ధతి ఏంది ఇది? నేను లెక్కలో తీసుకుంటలేడు కదా మోడీ గారు. ఎందుకు తీసుకుంటారు? ఈ దేశాన్ని పరిపాలిస్తుంది. వీడేదో దీని కొరకు ఏది ఎలక్షన్ల కొరకు స్థానిక ఎన్నికలు పొందాలి ప్రజల దగ్గర అని మాట్లాడుతున్నారు, ప్రజలు గమనిస్తున్నారని రేపు వాళ్ళు మొదలు పెడతారు. ఇక్కడ ఇప్పుడే కార్యశాలలు మొదలైనవి, రేపు మేము భారతీయ జనతా పార్టీ ప్రకారంగా చేస్తున్నాం. రెండవది అంటున్నా, 8 వాళ్ళకి ఇచ్చినాక నీ మాట ఎత్తకపోతే ఖబర్దార్ అంటున్నారు ప్రజలు. రెండవది, అరే నువ్వేంటివి కదా తెలంగాణలో గిరిజనుల వల్ల నేను గద్దెక్కిన. గిరిజనులు అంటే లేడు, ముఖ్యంగా బంజారాల వల్లనే నేను 10లో ఉన్నా అన్నరా లేదా రేవంత్ రెడ్డి గారు? మనసు ఉందా? మీరు మనసు ఉందా? నేను మనసులు అనలేను. ఎందుకు అనలేదంటే మీరు ఒక రాజ్యాంగం పదవిలో ఉన్నారు అంటే నా తప్పది. ఎవడైనా నేను తిట్టవచ్చు ఇష్టం వచ్చినట్టు, నేను ఒక మాట అనలేను. నువ్వు నీ దృష్టిలో మేము మనుషులైనా కాకుండా నాకు ఆ నీతి నిజాయితీ ఉంది. నీకు ఒకటే అడుగుతున్నా, 7% తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత గిరిజనులు 32 తెగలు మిగిలినాయి. ఒకే 7% ఉన్నారు కదా. ఒక వేష భాష భూషణాలు కలిగినటువంటి లంబాడాల వల్ల గద్దెక్కినా ఉన్నా కదా. ఎంతమంది మంత్రులు ఉన్నారా? లంబాడాలు ఒక్కడన్నా ఉన్నారా? సిగ్గు లేదు మీకు? కులగణన చేసినాము అని మీరు పవర్ పాయింట్ పెట్టడానికి సిగ్గు లేదు? ఎవరికి ఇచ్చినావు? మిగిలినటువంటి 3%లోక ఒక కోయా సోదరిమణికి ఇచ్చినావు, సంతోషం. కానీ మరి ఈ 7% ఉన్న వాళ్ళని ఎందుకు ఇస్తలేవు? ఇవి రాజ్యాంగం అవసరం లేదు కదా దీనికి. ఇవి చేసుకోనరా, మేము కూడా నేను వస్తాను మీద. మోడీ నన్ను రానియకపోతే ఆడ ముక్కు రాకుతాయని ఆయన గేటు ముందు ఎట్లా రానియడో నేను చూస్తా. కానీ నువ్వు ముందు ఇక్కడ ఉండేటువంటి కులగణనలో నువ్వు ఏది చేసినావో, ఏదైతే రేపు సీట్లు రిజర్వేషన్కి సంబంధించింది కాకుండా నీ చేతిలో ఉన్నది నేను పెట్టుకుంటా. ఎంతమంది చైర్మన్ ఉన్నారా గిరిజనులు? 10% గిరిజనులు ఉంటే కోయలు ఎంత ఉన్నారు, ఆదివాసులు ఎంతమంది చైర్మన్లు ఉన్నారు? 90% 60-70 మంది ఓబీసీలే కాదే. అంటే మీరే మనుషులు, మీరే ఎవరికి పుట్టినరు, మేము ఎవరు పుట్లే, ఆ ప్రక్రియతో మేము ఎవరు పుట్లే, మేము మనుషులేమే కదా. ఎందుకు అది నోరా ఇంకేమన్నా? ఎంతమంది పోతారా అక్కడికి పోయి? ఏం చేయగలుగుతావు నువ్వు? ఏం ప్రజెంటేషన్ ఇస్తావు? కులాలు లేవు, గణాలు లేవు. 50 సంవత్సరాల్లో మీ కంటికి రాలే. ఇప్పుడు ఏమంటాడు ఆయన మన రాహుల్ గారు, మేము చేయవలసి ఉండే అంటే 54 సంవత్సరాలు నీకు చేయవలసి ఉండే, నీకు కన్ను లేదు. కానీ ఇప్పుడు మేము అధికారంలో ఉన్నాం కనుక రాజ్యాంగ పరంగా అది కాదు, నిలవదు కనుక మమ్మల్ని బ్లేమ్ చేయడానిక ఇది? ఇచ్చుకో భయ్. 42% నువ్వు బీసీలకు ఇవ్వాలనుకున్నావుగా, దానికి రాజ్యాంగ సవరణ ఎందుకు? ఉన్నటువంటి సీట్లు ఓసీలు ఉన్నాయి కదా, అలా వాళ్ళకి ఇచ్చేయి. బీసీలకు దమ్ము ధైర్యం ఉంటే ఎస్సీలకు కూడా అదే ఇచ్చేయి. ఎంత వస్తుంది అంతా అది. ఓకే, ఇప్పుడు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఇట్లాంటి మీ అంశాలు ఏవనెత్తున్నారు. ఇప్పుడు మరి స్థానిక సంస్థల ఎన్నికలు కూడా ముందు ప్రస్తుతం ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఇప్పుడు ఈ స్ట్రాటజీ కూడా ఇప్పుడు ఢిల్లీలో పెట్టినటువంటి ప్రజెంటేషన్, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది కూడా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకునే ఇది చేశారనుకోవచ్చా? రేపు రాబోయే ఎన్నికల్లో ఎట్లా ఉండబోతుంది? 100% ఇది జిమ్మిక్. వాళ్ళు ఓడిపోతున్నాం, మాకు సీట్లు రావనేది కూడా వాళ్ళ దగ్గర ఒక సర్వే ఉన్నది. ఆ సర్వే ప్రకారం కనీసం ఇట్లా ఒత్తుతేనన్నా
అరే బీసీలు ఏమైనా మనుషులు కదా, చదువుకోలేదా, వాళ్ళ దగ్గర నాయకులు లేరా? అరే నువ్వు ఎందుకు మోసం చేస్తున్నావు వాళ్ళకి తెలుస్తలేదా? బీసీ నువ్వు రాజ్యాంగం ఎందుకే 42% ఉన్న దాంట్లో వాళ్ళకి ఎంపీటీసీ జడ్పీటీసీ దాంట్లో ఇచ్చాయి, ఎస్సీ ఎస్టీలు పోను మిగతాని వాళ్ళకి ఇచ్చాయి, వాళ్ళకి ఇవ్వవు కదా, ఉన్న 10%కే ఇచ్చేస్తావు, ఉన్న 10% వాళ్ళకి ఇచ్చేసిన వాళ్ళ ఎందుకు? అందుకోసం ఆయన మీకు ఏది చేసినా రాబోయే ఎన్నికల్లో ఇప్పుడు కాంగ్రెస్ ఏం మోసం చేస్తేనే బీఆర్ఎస్కి వేసారు, బీఆర్ఎస్ మోసం చేస్తే ఇప్పుడు రేపు బీజేపీకి ఫ్యూచర్ ఉంది, బీజేపీకి 100% మేమే అడుగుతున్నాం. చూడు ఏ రకమైనటువంటి అభివృద్ధి దేశంలో జరుగుతుంది, ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశంలో ఉంది, ఆర్థిక రంగంలో ఏ స్థాయికి దేశంలో మోడీ గారి నాయకత్వం వెళ్ళిపోయింది, రక్షణ ఎలా ఉంది. ఎప్పుడన్నా నాకు గుర్తుండి 10 ఏళ్ల కింద టిఫిన్ బాక్సులు కనబడితే ఇవ్వండి, సూట్ కేసులు కనబడితే ఇవ్వండి, అందులో బాంబులు ఉన్నాయని మాట్లాడేటువంటి వాళ్ళు ఇవాళ ఎక్కడన్నా ఉందా? అది అంతా చేస్తున్నారు కనుక ఆ దృష్టి మోడీ గారి మీద సారించారు. పోతే ఈ గ్రామీణ ప్రాంతాలలో మౌలిక వసతులకు కావలసినటువంటి ఫండ్స్లో ఈ 60% కేంద్ర ప్రభుత్వందే కదా. డైరెక్ట్గా రేపు గ్రామ పంచాయతీలకే లింక్ చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది కనుక ప్రజలకు అవగాహన కల్పిస్తాం. ఈసారి మున్సిపాలిటీలు కానీ, జడ్పీ చైర్మన్లు కానీ, ఎమ్మెల్యే సర్పంచ్లు కానీ భారతీయ జనతా పార్టీకి ఓటేసి గెలిపించండి. ఈ బూటకము ఈ అనవసరమైనటువంటి వింటే ఇంకింత ఈ తెలంగాణ నష్టం పోతుందని నేను మీతో హామీ ఇస్తా ఉన్నాను. ఓకే సార్, ఇప్పుడు మీరు ఇట్లా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీగా బలంగా ఇక్కడ తెలంగాణలో గతంలో ఉన్నటువంటి పరిస్థితి, ఇప్పుడు కూడా వాళ్ళు అదే ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోవడం వల్లనే ఇప్పుడు తాము ప్రజలు మళ్ళీ తమ వైపు చూస్తున్నారని చెప్పి ఇటు బీఆర్ఎస్ చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. మేము గతంలో బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది కాబట్టి ప్లస్ వాళ్ళు తెలంగాణలో అనుకున్న లక్ష్యాలను నెరవేర్చడం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీని అధికారంలో గెలిపించారని చెప్పి అంటున్నారు. ఇక్కడ బలాబలాల విషయంలో ఎవరి బలం వాళ్ళు చాటుకుంటున్న నేపథ్యంలో ఇప్పుడు బీఆర్ఎస్కు అలాగే కాంగ్రెస్కు ధీటుగా ఇప్పుడు బీజేపీ ఏ నినాదంతో ముందుకెళ్లేటువంటి అవకాశం ఉంటుంది? ఒకవేళ వీళ్ళ బలహీనతలే మీ బలం కాబోతున్నాయా, లేకపోతే మీరు కొద్దిగా ఏమైనా స్ట్రాటజికల్గా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఆలోచన చేస్తున్నారా? నేను కూడా వాళ్ళని రిక్వెస్ట్ చేస్తా. వాళ్ళలో బలహీనులు, దరిద్రులు, దొంగలు, దోపిడీదారులు గతంలో ఏముండే బీఆర్ఎస్లో సెంట్రలైజ్డ్ దోపిడీ ఉండే, అది మనకందరికీ తెలుసు. కోట్ల రూపాయల కొరే కదా వాళ్ళ ఇంట్లో ఇవ్వాలి. లొల్లి అయి మాలాంటి మాట్లాడే వాళ్ళను నొక్కి మనకెళ్ళా కొట్టిండ్రు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో డీసెంట్రలైజ్ అయింది. మళ్ళీ ప్రజలు ఎందుకు బీఆర్ఎస్ దిక్కు ఆ టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల తల సార్. మేము చాలాసార్లు చెప్పినాం, నువ్వు తెలంగాణ ప్రజల తల తీసి అది బర్రె అని బర్రెల సమితిలాగా అది పెట్టుకుంటే ఎవడు ఉంటాడు నీ వెంబడి? ఎందుకు వస్తారు? అది వచ్చేటోడు ఉంటాడు, గతి లేకుండా నీతో ఎవడని ఉంటే దానికి మాకు సంబంధం లేదు. కానీ నువ్వు ఆ స్థాయికి పార్టీని తీసుకుపోయినావు కనుక వాళ్ళిద్దరికీ డబుల్ ఇంజన్ సర్కార్ అండి. కేంద్రంలో ఎవరున్నారు? బీజేపీ ఉంది. రేపు ఇక్కడ కూడా స్థానిక ఎన్నికల్లో మాకు మున్సిపాలిటీలు జడ్పీ చైర్మన్లు ఇస్తే అక్కడ మా ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నట్టే ఫీల్ అవుతాం కదా. అక్కడ ఉన్న చైర్మన్ కానీ జడ్పీ చైర్మన్ మా ఎమ్మెల్యేలు మా ఎంపీలు అవుతారు. వాళ్ళు డైరెక్ట్ మోడీ గారి దగ్గరికి పోయి ఫండ్స్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తెలంగాణలో ఇప్పటికే సగం ఆ చేతికి వచ్చింది. ఉన్నటువంటి 17 ఎంపీలలో 8 మంది మేమే ఉన్నాం, అంటే సగం కైవసం చేసినట్టుగా 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సరే, ఇంకా కొంత అవగాహన లోపం ఉండి కొన్ని చోట్ల రాకపోవచ్చు. ఇప్పుడు డబుల్ సర్కార్ ఇంజన్ ఇస్తారు. నేను ఇంకొకటి చెప్తున్నా ప్రజలకు, దయచేసి ఈ ఉత్తర తెలంగాణలోని వరంగల్ ప్రాంతాన్ని ఎంత నిర్లక్ష్యం చేశారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధి శూన్యమా కాదా? మీరే చెప్పండి. కోచ్ ఫ్యాక్టరీ ఎన్ని రోజుల కళ మనది? కోచ్ ఫ్యాక్టరీ ఎన్ని రోజుల కళ? ఇక్కడ బీజేపీ పార్టీ జంగారెడ్డిని గెలిపించి పివి నరసింహను ఓడించారని ఇక్కడ శాంక్షన్ అయినటువంటి కోచ్ ఫ్యాక్టరీని కపుర్తలకు మార్చిన విషయం మీకు తెలియదా? కానీ ఇవాళ ఏమైంది? ఇవాళ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో ఇక్కడ బీజేపీ పార్టీ లేదండి. ఆ రోజు నాలాంటి మేధావులం, నాలాంటి వాళ్ళం ఆ రోజు మొలక పెట్టాం. ఆ రోజు ఇత్తనం వేసినండి. ఆ రోజున పీరియాడికల్ ఓవరాలింగ్ సెంటర్ మీకు పీపీటీ మోడల్లో కోచ్ ఫ్యాక్టరీ రాదు, పీరియాడికల్ ఓవర్సాలింగ్ ఇస్తామంటే నేను లేచి నాతో వచ్చిన ఎంపీలం మేము తీవ్రంగా వ్యతిరేకించి వెళ్ళిపోతా అంటే ఇక్కడ పనిచేసినటువంటి యాదవ్ గారు నా దగ్గరికి వచ్చి, నాయక్ సాబ్ మీరు పెట్టకపోండి, మీరు ఒకటి వినండి, ఈ పీరియాడికల్ సెంటర్ మాకు కావాలి. అప్పుడు కడియం శ్రీహరి గారు లేరు, రిజైన్ చేసింది, ఇక్కడ పిలిపించుకున్నారు. మీరు ఒక వైట్ పేపర్ మీద రాయించుకున్నారు, అది లేకపోతే నేను ముక్కు రాక్తా. ఈ సన్యాసులు ఏదో మాట్లాడుతున్నారు ఇవాళ, కానీ అది లేకపోతే నేను ముక్కు రాక్తా. నా వైట్ పేపర్ మీద పీరియాడికల్ ఓవర్హాలింగ్ సెంటర్ రాయించమని రాస్తే ఆ ఓవర్హాలింగ్ సెంటర్ ఇక్కడ శాంక్షన్ అయి వస్తే ఇది ఎవడు తెచ్చిండు? ఎవడు రాసిచ్చిండు? ఏం సంబంధం? నేను ముఖ్యమంత్రి ఉండంగా ఎవడు తెచ్చిండు అంటే నా పేరు చెప్పినాడు.
అదే నాకు కదా ఇలా టికెట్ రాకుండా చేసింది. గిరిజన విశ్వవిద్యాలయం నీకెందుకు ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు మంచి తిని తాగి పండాలి కానీ ఇవన్నీ నువ్వేని మాట్లాడుతున్నావు? గిరిజన జాతిలో నువ్వు ఒక ప్రముఖుడు అయిపోతే రేపు నాకు ఎక్కడ నామం పెడతాడని నేను ఒక 5-6 లక్షల ఓట్లతో గెలిచేటువంటి సీటు తీసి తెలంగాణ ద్రోహులకు ఇచ్చిన సంగతి మీకు తెలుసు కదా సన్యాసి. అందుకోసం ఇవాళ ఏమైంది? కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండా? అదే పీరియాడికల్ ఓవరాలింగ్ సెంటర్ ఇవాళ మనకు శాంక్షన్ అయి ఉండకపోతే ఎన్నడో కోచ్ ఫ్యాక్టరీ వచ్చేదో లేదో నాకు తెలియదు కానీ ఆ ఫౌండేషన్ ఇక్కడ ఉన్నది కనుక వెంటనే మోడీ గారు దాన్ని మల్టీ ప్రొడక్టర్ కోచ్ ఫ్యాక్టరీ ఇక్కడ ఇచ్చారు. ఇంజన్లు కోచ్లు ఇచ్చే ఫ్యాక్టరీ ఇచ్చిండు. ఎన్నో సంవత్సరాల నుండి రామప్ప ఎవడన్నా పోతే ఆ గ్లాసులో ఇంత నీళ్లు పోసి అంత ఇటుకేసి ఇది తేలుతాంది దీనికి ఎవడన్నా ఇచ్చిండా? 3 సార్లు పార్లమెంట్లో మాట్లాడా సార్. గిరిజన యూనివర్సిటీ నుంచి 3 పార్లమెంట్లో మాట్లాడా. ఏది మైబాద్లో పాస్పోర్ట్ సెంటర్ ఏం మాట్లాడలేదు, ఏం చేయలేదు. 9 ఏకలవ్య స్కూల్ తీసుకొచ్చినాం, చేసినామా లేదా? ఇది ఇంత అభివృద్ధి ఇక్కడ చేసినాక కూడా ప్రజలు మోడీ గారి ఒక పనితనాన్ని నేనేమంటున్నా, దయచేసి మోడీ గారిని సహకరించండి. ఆయన ఇప్పుడు అట్లా అంటే ఎందుకు ఇవ్వాలి సార్? ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు ఇవ్వాలి? ఇవన్నీ ఎందుకు ఇవ్వాలి అంటే రాష్ట్రాలు బాగుపడితే దేశం బాగుపడితే ప్రాధాన్యత అనే పనిచేస్తుంది. ఆయనను మీరు సహకరించి రేపు రాబోయే ఎన్నికల్లో మోడీ గారే ప్రధానమంత్రి మళ్ళీ అవుతాడు, అందులో ఎక్కడ డౌట్ లేదు. ఏ సిస్టమ్ ఏది ఉన్నా మోడీ గారే దేశాన్ని పరిపాలిస్తారు, లేదా మోడీ గారి నాయకత్వంలో పరిపాలిస్తారు. రాబోయే రోజుల్లో ఒక బంగారు భవిష్యత్తు ఈ దేశానికి ఈ తెలంగాణ ప్రాంతానికి కావాలంటే రాబోయే స్థానిక ఎన్నికలు కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఇవన్నీ గెలిపించండి. ఈ అభివృద్ధి జరుగుతుందా లేదా? ఎయిర్పోర్ట్ నిన్న నేను పోయి రామ్మోహన్ గారిని అడిగిన. నాకు మేమిద్దరం 2014లో కోలీగ్స్. పాపం ఆయన చిన్నపిల్లవాడు, నా ఆశీర్వాదం తీసుకుంటాడండి. ఇప్పటికి కూడా ఇంత పెద్ద వ్యక్తి కిందికి వంగి నా ఆశీర్వాదం. నేను ఒక గిరిజన బిడ్డను. ఎందుకు? విజ్ఞాత కాదు, మాకు ఆ దేవతలు ఉన్నారు, మాకు ఆ శివాలయాలు ఉన్నారు, హాతిరాంబాబా ఉన్నాడు, సమ్మక్క సారలమ్మ ఉన్నది. ఆయన ఆశీస్సులు వేయాలని మేము దండం పెడుతున్నాం మొక్కాలు. ఆయన ఏమన్నాడు, నాయక్ గారు వాళ్ళు 600 ఎకరాల భూమి ఉంది, ఇంకా 200కి ఇవ్వాలంటే ఆ రోజున మాట్లాడి ఆయనతో ఫోన్ చేస్తే 205 కోట్లేమో నిన్న రిలీజ్ అయినాయి. నేను వెంటనే ఇక్కడ పని ప్రారంభించాలి. దాంట్లో కూడా ఏమాత్రం ఆలస్యం కావద్దు. ఎందుకంటే 54 సంవత్సరాల్లో మీ పరిపాలనలో రానటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఈ తెలంగాణకి వచ్చాయి. ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ అయింది, ఎందుకు తాత్సారం చేస్తున్నారు? లంక బిందెలు లేవు, తెలుసు నీకు. లంక బిందెలు ఉన్నాయని వస్తే ఎట్లా? ఇప్పుడు దవ్వు ఎక్కడ దొంగతనానికి పో. ఆదిలాబాద్లో గిరిజన ప్రాంతం అండి, ఎందుకు ఎయిర్పోర్ట్ కాకూడదు? చంద్రబాబు నాయుడు చేయలే, ఎన్ని అయినాయి ఇప్పుడు అక్కడ. మరి కొత్తగూడెం భద్రాద్రి దేవాలయం ఉండేటువంటి ఒక టూరిజం లోపల ఇప్పటికీ అక్కడ జాగా నువ్వు ఐడెంటిఫై చేయలే. ఇవ్వడానికి సరిగ్గా 1000 కోట్ల రూపాయలు ప్రసాద్ స్కీమ్, ఉడాన్ స్కీమ్లో ఆయన నాకు చూపెట్టాడు ప్రాజెక్ట్. నాయక్ సాబ్ మీ తెలంగాణకు ఇంత డబ్బు ఉన్నది, కట్టలు కనబడుతున్నాయి ఆడ, దాన్ని సద్వినియోగం చేసుకోవా రేవంత్ రెడ్డి. ఈ అనవసరమైన ఈ తుచ్చ పనులు, ఈ కాని పనులు, వీటిని తీసుకుపోయి పార్టీని బ్లేమ్ చేయాలనేటువంటి ఏదైతే నిందిస్తున్నావో నీకు నైతిక హక్కు లేదు. నువ్వు ఆడ మోడీ గారిని కానీ బీజేపీ పార్టీని నిందించే నైతిక హక్కు నీకు లేదు. ఇది మానుకొని అభివృద్ధికి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అవి తెచ్చుకొని ఈ తెలంగాణ ప్రాంతాన్ని అభివృద్ధి చేయమని నేను కూడా నీకు మనస్ఫూర్తిగా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడ తెలంగాణ ప్రజలు మొత్తం గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలో కంటే భిన్నంగా ఇప్పుడు అంతా ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. బీసీలలో కూడా మేధావులు ఉన్నారు, ఎస్టీలో అన్ని రకాలుగా మేధావులు ఉన్నారు. ఇక్కడ జరుగుతున్నటువంటి సమీకరణలు కూడా ఇక్కడ ఢిల్లీకి వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం కాదు, ఇక్కడ ముందు తన మంత్రివర్గంలో ఎవరికి ఎన్ని స్థానాలు కేటాయించారనో గమనించుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ఫిల్ చేసిన తర్వాత మాత్రమే ఢిల్లీకి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అర్హత ఉంటుందన్నటువంటి ఒక సూచనలు మాత్రం చేస్తున్నారు. దీంతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అంశాలను కూడా కొన్ని లేవనెత్తుతున్నటువంటి నేపథ్యంలో అప్పుడు కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీ మీద తను ఇనిషియేషన్ తీసుకోవడం వల్లనే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి తన అనుమతి లేకుండా ఎట్లా నిర్ణయం తీసుకుంటున్నారన్న దాని మీద ఆ కోపంతో తనకు టికెట్ రాకుండా చేశారని అంటున్నారు. ఇక్కడ అడుగడుగున ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి మొండి చేయి చూపిస్తున్నప్పటికీ కూడా
ఒక మేధావిగా, ఒక చదువుకున్నటువంటి విజ్ఞత గల తెలంగాణ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షించే వ్యక్తిగా ఇక్కడ కాకతీయ సామ్రాజ్యంలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎలాంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ లేవు కాబట్టి వాటిని మళ్ళీ నిర్వహించేటువంటి గురుతర బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు తీసుకోవాలి కాబట్టి అందులో భాగస్వాములు అవుతున్నందుకే ఇక్కడ కక్షతోటి తనకు ఎంపీ టికెట్ మళ్ళీ రాకుండా చేశారన్నటువంటి ఒక ఆలోచన చేస్తున్నారు. దాంతోపాటు ఇక్కడ ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా లేవనెత్తుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ వరంగల్ ఎయిర్పోర్టుకు సంబంధించి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అనేక సార్లు తమకు సూచనలు చేశారు. ఇక్కడ తెలంగాణ ప్రాజెక్టుకు సంబంధించి ఎయిర్పోర్ట్లకు సంబంధించి అనేక రకాల డబ్బులు ఉన్నాయి, కాకపోతే వినియోగించుకోవడంలో మీ తెలంగాణ ప్రాంత వాసులు విఫలమవుతున్నారని చెప్పి రామ్మోహన్ నాయుడు కూడా స్వయంగా చెప్పారన్నటువంటి ఒక విషయాలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ బీసీలు అలాగే ఎస్సీ ఎస్టీల ఓట్లే కీలకాంశంగా మారుతున్నటువంటి నేపథ్యంలో దీన్ని మళ్ళీ ఒక రాజకీయ కోణంలోనే ఇక్కడ ఢిల్లీకి వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి మళ్ళీ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి దృష్టి మరల్చేటువంటి ఒక కుట్ర జరుగుతుంది. కాబట్టి ఇవన్నిటిని కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఎంత చెప్పినా కానీ ప్రతి సమీకరణ జరుగుతున్నాయి. ఇక్కడ రిజర్వేషన్ల పరంగా కూడా ఎవరికి ఎంత కేటాయించాలన్నటువంటి ఒక కాన్షియస్ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు, ఓబీసీలు అలాగే బీసీలు, దీంతోపాటు ఎస్సీ ఎస్టీలకు ఒక క్లారిటీతో ఉన్నారన్నటువంటి ఒక సూచనలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ రాష్ట్ర రాజకీయాలు కూడా ప్రస్తుతానికి సమీకరణలు వేగంగా మారుతున్నటువంటి నేపథ్యంలో మళ్ళీ బీసీల అంశమే తెరపైకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి కూడా అట్లాంటి తప్పు అధికారులు నాయకులు చేస్తున్నారు, కానీ ప్రజలు మాత్రం చేయకూడదు. ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే బీజేపీకి సంబంధించినటువంటి ప్రధాని మోడీ నాయకత్వంలో కూడా అనేక డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అయితే గతంలో 1984లో మాజీ ఎంపీ జగ్గారెడ్డి గెలిచినందుకు ఇక్కడి నుంచి ఉన్నటువంటి కోచ్ ఫ్యాక్టరీ, వ్యాగన్ ఫ్యాక్టరీలు రావాల్సినటువంటి ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కాజీపేటకు రావాల్సింది కపూర్తలకు తరలించారని చెప్పి అంటున్నారు. అంటే ఇవన్నీ ఒక రకమైనటువంటి గెలిస్తే ఒక రకంగా, ఓడిపోతే ఒక రకంగా ఇక్కడ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఇక్కడ సామాజిక సమీకరణలతో పాటు రాజకీయ ఆర్థిక సమీకరణలు కూడా కీలకంగా మార్పు చెందుతున్నటువంటి నేపథ్యంలో కేవలం దేశ అభివృద్ధి కోసమే పాటుపడుతున్నటువంటి బీజేపీ జాతీయ నాయకులు కానీ అలాగే ప్రధాని మోదీ కానీ ఇక్కడ అన్ని విభాగాల సమన్వయంతో దేశంలోని ప్రతి మూలలో కూడా ఒక సమన్వయం చేసే విధంగా కృషి చేస్తున్నటువంటి నేపథ్యంలో స్థానిక నాయకులు కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు కూడా ఇక్కడ విశ్లేషిస్తున్నటువంటి పరిస్థితి. వరంగల్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.